అరే రీసెంట్గా 'శబ్దం' అనే సినిమా రిలీజ్ అయింది కదా, చూసావు నువ్వు? చూసావు, ఇంకా మన ఇద్దరం కలిసి వెళ్ళినట్టున్నాం కదా. అవునరా, మనం 'శబ్దం' సినిమాకి వెళ్ళాం రా. ఏంటి ఇద్దరమే వెళ్ళాం కదా, గుర్తులేదే నీకు? అవును, ఆ సినిమాలో పాటల ద్వారా అదే మ్యూజిక్ ద్వారా మ్యూజిక్ థెరపీ చేసి పిల్లలకి క్యూర్ చేసిద్ది. అది నిజంగా జరిగిద్ది అంటావా? దాని గురించి ఏమైనా చెప్పు నాకు ఒకసారి, అంటే తెలుసుకోవాలని ఉంది బాగా. అది నిజమేనా కాదా అని చెప్పేసి. సరేనా? నాకే కాదు, కుదిరితే మన సబ్స్క్రైబర్స్కి కూడా చెప్పు. సరే, ఒక స్టడీ అయితే మటుకు జరిగింది. చెప్పమంటావు మరి దాని గురించి? వినే ఓపిక ఉందా నీకు? చెప్తున్నా నేను. ఢిల్లీలోనే ఆర్ఎంఎల్ హాస్పిటల్లో డాక్టర్ అశోక్ కుమార్ అనే ఆయన ఒక కోమాలో ఉన్న పేషెంట్లని బయటికి తీసుకురావడానికి అని చెప్పేసి ఎంతో ఇదిగా ఆలోచించి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించేలాగా ప్లాన్ చేశారు. కాకపోతే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, అది ఒప్పుకోలేదు. సైంటిఫికల్గా ప్రూవ్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ లేదు. కానీ ఆర్ఎంఎల్ హాస్పిటల్ వాళ్ళు ఎథికల్ డిపార్ట్మెంట్ దానికి పర్మిషన్ ఇచ్చింది. 40 మందిని అందులో 2 భాగాలుగా విభజించి ఒకరికి ఎప్పుడులానే ఒక మెడిటేషన్ ఇచ్చేలాగా ఒకటి చేస్తే, ఇంకొకరి మీద ప్యూర్గా మన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించేలాగా చేశారు. అలా చేసినందుకు వారంలో 1,25,000కు పైగా అన్నిసార్లు చదివారనమాట ఆ మంత్రాన్ని. అలా చదవడం వల్ల వాళ్ళలో నిజంగా కదలిక వచ్చిందంట. తెలుసా నీకు? అది నిజమే. మహామృత్యుంజయ మంత్రం వాళ్ళ మీద చాలా బాగా పనిచేసిందంట. చాలా దాని నుంచి యాక్టివ్గా కోలుకోవడానికి చాలా వరకు ఇది చేశారంట వాళ్ళు. ఇది సైంటిఫికల్గా ఇంకా ప్రూవ్ అవ్వలేదు, కానీ ఇంకా స్టడీలోనే ఉంది. థ్యాంక్ యూ ఆల్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేసి మాత్రం చెప్పండి. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఆల్. బాయ్.